ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 19వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అశ్వేజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు ఆదివారం. తిథి త్రయోదశి మధ్యాహ్నం 1:37 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం ఉత్తర. సాయంత్రం 6:35 వర్జ్యం తెల్లవారుజామున 3:34 నుంచి 5:16 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:15 నుంచి 5:02 వరకు. అమృతకాలం ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:56. సూర్యాస్తమయం 5:37. ఈ రోజు విశేషం నరక చతుర్దశి. సనాతన ధర్మంలో ప్రతి పండుగ వెనుక ఒక గూఢమైన ఆధ్యాత్మిక సందేశం, ఒక పవిత్రమైన గాథ, ఒక విశిష్టమైన ఆచరణ దాగి ఉంటాయి. దీపావళి పండుగకు సరిగ్గా ఒక్కరోజు ముందు వచ్చే అశ్వయుజ బహుళ చతుర్దశి తిథికి అంతటి ప్రాముఖ్యత ఉంది. దీనిని మనం నరక చతుర్దశిగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ పేరు వినగానే మనకు భయం కలిగినా దీని వెనుక ఉన్న అసలు అర్థం భయాన్ని పోగొట్టి జీవితంలో వెలుగును నింపే ఒక మహోన్నతమైన పర్వదినమిది. ఈ రోజు కేవలం ఒక పండుగే కాదు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం గెలిచిన దానికి, చీకటిపై వెలుగు ప్రకాశించిన దానికి ప్రతీక. ఈ పవిత్రమైన దినం యొక్క విశిష్టతను, ఆచరించాల్సిన విధులను, తద్వారా కలిగే సత్ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం నరక చతుర్దశి ఆదివారం నాడు రావడం మరింత విశేషం. ఆదివారం సూర్య భగవానుడికి అంకితమైన రోజు. సూర్యుడు తేజస్సుకు, ఆరోగ్యానికి, ఆత్మశక్తికి కారకుడు. కాబట్టి ఈ నరక చతుర్దశి నాడు సూర్యశక్తితో కూడిన ఆధ్యాత్మిక శక్తిని పొందడం ఎంతో శ్రేయస్కరం. ఈ రోజుకు నరక చతుర్దశి అని పేరు రావడానికి ప్రధాన కారణం, పురాణ గాథ ప్రకారం భూదేవికి, వరాహస్వామికి జన్మించిన వాడే నరకుడు. అతడు విష్ణుమూర్తి అంశతో జన్మించినప్పటికీ దుష్ట సాంగత్యం వల్ల అహంకారిగా, లోక కంటకుడిగా మారతాడు. బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి తన తల్లి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ వరగర్వంతో, అపారమైన బలంతో దేవతలను, మునులను, మానవులను హింసించడం ప్రారంభిస్తాడు. స్వర్గలోకంపై దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్రుని తల్లి అదితిదేవి కర్ణాభరణాలను అపహరిస్తాడు. అంతటితో ఆగక 16,000 మంది రాకుమార్తెలను చెరబట్టి తన రాజధాని అయిన ప్రాగ్జ్యోతిషపురంలో బంధిస్తాడు. అతని దురాగతాలు మితిమీరడంతో దేవతలు, మునువులు, సాధు పుంగవులు శ్రీకృష్ణుణ్ణి శరణు వేడుకుంటారు. లోకరక్షణకై ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ఆ శ్రీహరి నరకాసురుణ్ణి అంతమొందించడానికి సంకల్పిస్తాడు. అయితే నరకుడి మరణం తన తల్లి చేతిలోనే జరగాలన్న బ్రహ్మ వరం ఉంది. భూదేవి అంశతో జన్మించిన సత్యభామ శ్రీకృష్ణుని అర్ధాంగిగా ఆయన వెంటే ఉంది. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై గరుడ వాహనంపై ప్రాగ్జ్యోతిషపురానికి బయలుదేరుతాడు. అక్కడ శ్రీకృష్ణునికి, నరకాసురునికి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఒకానొక దశలో శ్రీకృష్ణుడు మూర్ఛపోయినట్లు నటిస్తాడు. తన భర్త పడిపోవడాన్ని చూసిన సత్యభామ వీరనారి అయి రౌద్రరూపం దాల్చి నరకాసురునితో భీకరంగా పోరాడుతుంది. ఆమె పరాక్రమానికి నరకుడు నిలువలేకపోతాడు. చివరికి సత్యభామ చేతిలో సంహరించబడతాడు. మరణించే సమయంలో నరకుడికి జ్ఞానోదయం కలుగుతుంది. తన పుత్రుడైన భగవదత్తుణ్ణి కాపాడమని, తాను మరణించిన ఈ రోజును ప్రజలు చీకటి రోజుగా కాకుండా ఒక పండుగలా ఆనందంతో, వెలుగులతో జరుపుకోవాలని శ్రీకృష్ణుణ్ణి సత్యభామను వేడుకుంటాడు. ఆ తల్లిదండ్రులు అతని చివరి కోరికను మన్నిస్తారు. నరకుడి చెరలో ఉన్న 16,000 మంది రాజకన్యలకు శ్రీకృష్ణుడు విముక్తి కలిగించి వారికి సామాజిక గౌరవాన్ని కల్పించడానికి వారందరినీ వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా ఒక రాక్షసుడి పీడ విరగడై లోకానికి మంచి జరిగిన రోజు కాబట్టి ఆ రాక్షసుడి పేరు మీదుగానే నరక చతుర్దశిగా ఈ రోజు ప్రసిద్ధి చెందింది. ఈ కథలోని అంతరార్థం ఏంటంటే, మనలోని అహంకారం, అజ్ఞానం, దుర్గుణాలనే నరకాసురుణ్ణి ఆత్మ జ్ఞానమనే భగవంతుని శక్తితో సంహరించి మన జీవితాలలో వెలుగును నింపుకోవాలి. ఈ పవిత్రమైన రోజున ఆచరించవలసిన అత్యంత ముఖ్యమైన విధి అభ్యంగన స్నానం. ఇది కేవలం శారీరక శుభ్రత కోసం చేసే స్నానం కాదు. ఇది ఒక శాస్త్రోక్తమైన ప్రక్రియ. నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందు అంటే అరుణోదయ కాలంలోనే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి.
శరీరానికి నువ్వుల నూనెను బాగా పట్టించి నలుగు పిండితో స్నానం ఆచరించాలి. శాస్త్రం ప్రకారం ఈ రోజున నువ్వుల నూనెలో శ్రీ మహాలక్ష్మి, స్నానపు నీటిలో గంగాదేవి ఆవహించి ఉంటారని విశ్వాసం. కాబట్టి ఈ అభ్యంగన స్నానం చేయడం వల్ల మనలోని దరిద్రం, పీడ తొలగిపోయి ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. గంగా స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి ఆకులను లేదా దుంపను తలపై ఉంచుకుని ప్రదక్షిణగా తిప్పుతూ స్నానం చేయడం ఒక సంప్రదాయం. ఉత్తరేణికి రోగాలను, దుష్టశక్తులను హరించే శక్తి ఉందని నమ్మకం. ఈ స్నానం మన శరీరంలోని తామసిక గుణాలను తొలగించి సాత్విక శక్తిని నింపుతుంది. స్నానానంతరం కొత్త బట్టలు ధరించడం శ్రేయస్కరం. ఆదివారం నాడు ఈ స్నానం ఆచరించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభించి చర్మ సంబంధిత వ్యాధులు, ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. నరక చతుర్దశికి ఉన్న మరో ముఖ్యమైన విశిష్టత యమధర్మరాజు పూజ. ఈ రోజు సాయంత్రం యమధర్మరాజు ప్రీత్యర్థం ఇంటి బయట దక్షిణ దిక్కుకు ముఖం ఉండేలా ఒక దీపాన్ని వెలిగించాలి. దీనిని యమదీపం అంటారు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. యమాయ ధర్మరాజాయ నృత్యవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ అనే శ్లోకాన్ని పఠిస్తూ ఈ దీపాన్ని వెలిగించాలి. అలాగే ఈ రోజున యమధర్మరాజుకు తర్పణాలు విడవడం కూడా విశేష ఫలితాన్నిస్తుంది. పితృదేవతలకు శాంతి కలగాలని, వారి ఆశీస్సులు మనకు లభించాలని కోరుకుంటూ నువ్వులతో కూడిన నీటిని యమధర్మరాజుకు సమర్పించాలి. ఈ చిన్న ఆచరణ మన వంశాన్ని, మన కుటుంబాన్ని యమగండాల నుంచి కాపాడుతుంది. నరకాసురుడి సంహారం వల్ల కలిగిన ఆనందానికి గుర్తుగా సాయంత్రం పూట ఇంటిని దీపాలతో అలంకరించి కొన్ని టపాకాయలు కాల్చడం కూడా సంప్రదాయం. ఆ శబ్దం, వెలుగు మన పరిసరాల్లోని దుష్ట శక్తులను పారద్రోలుతాయని, మనలోని ఆనందాన్ని, ఉత్సాహాన్ని పెంచుతాయని భావిస్తారు. ఇక ఈ పూజల ఫలితాన్ని, దిన విశిష్టతను సమగ్రంగా పరిశీలిస్తే నరక చతుర్దశి మనకు అనేక శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం కేవలం శారీరక మలినాలనే కాదు, మనసులోని మలినాలను, మనం తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా ప్రక్షాళన చేస్తుంది. నరక భయాన్ని అంటే కష్టాలను, దుఃఖాలను తొలగించి జీవితంలో సుఖశాంతులను నింపుతుంది. ఈ రోజు చేసే యమదీపారాధన, యమతర్పణం కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. ఆదివారం నాడు రావడం వల్ల ఈ రోజున సూర్యారాధన చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో విజయం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాలలో నరక చతుర్దశిని చోటి దీపావళిగా కూడా జరుపుకుంటారు. ఇది దీపావళి ఉత్సవాలకు నాంది పలుకుతుంది. ఈ రోజున హనుమంతుడికి కూడా పూజ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. కొందరి విశ్వాసం ప్రకారం హనుమంతుడిని జన్మతిథుల్లో ఇది కూడా ఒకటిగా పరిగణిస్తారు. కాబట్టి హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం వల్ల మనోబలం, కార్యసిద్ధి, శత్రు భయ నివారణ కలుగుతాయి. అదేవిధంగా దుష్టశక్తుల నాశనం కోసం ఈ రోజు రాత్రి కాళికాదేవిని, ఇతర ఉగ్ర దేవతలను పూజించే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. ఇది తాంత్రిక సాధకులకు ముఖ్యమైన దినం. మొత్తం మీద నరక చతుర్దశి పర్వదినం మనలోని ప్రతికూల శక్తులను, భయాలను తొలగించి సానుకూల దృక్పథాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని నింపే ఒక అద్భుతమైన అవకాశం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పైన చెప్పిన విధులను ఆచరించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులై మీ జీవితాలను వెలుగులతో నింపుకోవాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారికి మనోబలం ఉత్సాహాన్ని ఇస్తుంది. సంతోషించే అంశాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనేక శుభాలు ఉన్నాయి. చక్కటి విజయం సొంతమవుతుంది. మీదైన పద్ధతిలోనే ముందుకు సాగండి. ఉద్యోగంలో తగినంత గుర్తింపు, సంతృప్తి లభిస్తాయి. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. బాగా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల కారణంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి. కొత్త వ్యాపారాలకు అనువైన కాలం ఇది. లక్ష్మీ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. మంచి కాలం ఇది. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగంలో జాగ్రత్త.
త్రుటిలో ఆపద నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో సమయస్ఫూర్తితో ముందుకు సాగాలి. తప్పులు వెతికే వారు ఉంటారు. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాతో అదృష్టవంతులవుతారు. అనుకున్నది సాధిస్తారు. సన్నిహితులు స్నేహితుల సహకారం ఉంటుంది. ఖర్చులకు కళ్ళెం వేయాలి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గర వారితో సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్పెక్యులేషన్ లాభించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. నవగ్రహ శ్లోకాలు చదివితే శుభం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనయోగానికి అవకాశం ఉంది. దైవ బలంతో ముఖ్య కార్యాల్లో సత్ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. పై అధికారుల అండ లభిస్తుంది. ఆపదలు తొలగుతాయి. అవరోధాలను అధిగమిస్తారు. కీర్తి పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఇష్ట దేవతలను ప్రార్థిస్తే రోజు బేషుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఒక విషయంలో సందిగ్ధావస్థ ఏర్పడినా మంచి పరిష్కారం లభిస్తుంది. వ్యాపారంలో శ్రమ అధికమవుతుంది. కానీ లాభాలు చేకూరుతాయి. ఇష్ట దైవాన్ని స్మరిస్తే శక్తి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు మాట మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరి మిత్రులకు సహాయపడతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. మనోబలం కాపాడుతుంది. సకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి ఉంటుంది. దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది లభిస్తుంది. సన్మార్గంలో అభివృద్ధిని సాధిస్తారు. పట్టుదల చాలా బాగా పనిచేస్తుంది. వ్యాపారంలో కొంత శ్రమ ఉన్నా ఫలితం బాగుంటుంది. ఇతరులకు సహాయం చేయబోయి ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తోంది. లక్ష్మీదేవిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది. విష్ణు ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కళ సాకారం అవుతుంది. భవిష్యత్తు బాగుంటుంది. ఇంట బయట కలిసి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఒక దోషం తొలగుతుంది. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగంలో పదవీ లాభం ఉంటుంది. యోగ్యతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి. 10 మందికి ఆదర్శవంతులవుతారు. ఉద్యోగంలో చిన్న చితక సమస్యలు ఎదురవుతుంటాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు.
ప్రయత్న కార్యాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. పనితీరు మీద విమర్శలు వస్తుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. శుభయోగం ఉంది. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. లక్ష్మి ఆరాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక అంశాలలో పెద్దగా మార్పేమీ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహోద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. మనోబలంతో లక్ష్యాన్ని చేరుతారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఆశయ సాధనలో కొత్త మార్గాలను అన్వేషించండి. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలి. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. కొందరి వల్ల విఘ్నాలు ఎదురవుతాయి. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఇష్ట దైవాన్ని స్మరించండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఇంట బయట మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. మీ ముందు చూపు ఆలోచనలతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. బ్రహ్మాండమైన విజయం లభిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. పదవి యోగం సూచితం. స్థిరత్వం వస్తుంది. పై అధికారులతో సౌమ్యంగా మాట్లాడాలి. మొహమాటం వద్దు. క్రమంగా పైకి వస్తారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. నూతన మార్గాల్లో ధన సంపాదనకు అవకాశం ఉంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. వ్యాపారం శుభప్రదం. శివస్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన అవకాశాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందువల్ల వ్యక్తిగత సమస్యలు పెరిగి ఇబ్బందులు పడతారు. పెండింగ్ లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. నూతన వస్తువులను కొనే వారికి, మంచి పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి లభిస్తుంది. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది.
ఆందోళనలు తగ్గుతాయి. ధైర్యంగా ఆలోచించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్టం సిద్ధిస్తుంది. దీక్షతో పని పూర్తి చేయాలి. విఘ్నాలను అధిగమిస్తారు. సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. మంచి పనులు చేసి గొప్పవారి దృష్టిలో పడతారు. 10 మందికి సహాయపడతారు. ఇంట్లో శుభం జరుగుతుంది. ఆపదలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఇష్టదేవతను స్మరించండి. శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. నిర్మల చిత్తంతో ముందుకు సాగండి. సమస్యలు తొలగుతాయి. అదృష్టవంతులవుతారు. ప్రయత్నాలు సఫలమవుతాయి. విఘ్నాలు ఉన్నా నిరుత్సాహపడవద్దు. కాలక్షేపం చేయకూడదు. వ్యాపారం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆస్తుల విషయంలో ఇది ఎంతో అనుకూలమైన సమయం. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు. ధర్మ మార్గంలో పని మొదలు పెట్టండి. కీర్తి లభిస్తుంది. మోసం చేసేవారు ఉంటారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. ఉద్యోగంలో అనుకూల ఫలితం ఉంటుంది. ఆందోళన కూడా పెరుగుతుంది. అపార్థాలకు తావివ్వవద్దు. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. రుణాలు తీరుతాయి. కాలహరణం జరగకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. సొంత విషయాలు బయట వారితో చర్చించవద్దు. మిత్రబలం రక్షిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. తెలివిగా వ్యవహరించాలి. కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించిన మంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు గృహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారుతాయి. నూతన వస్తువులు, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశం చేతికి వస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్లకు మంచి సమయం. అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మనోభీష్టం సిద్ధిస్తుంది. ఎవరిపై ఆధారపడకుండా అంచెలంచెలుగా పైకి వస్తారు. వ్యాపారంలో విశేష ధన లాభాలు ఉన్నాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రేమించిన వారితో పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్లో సన్నిహితులు, స్నేహితుల సహకారం అందుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ధైర్యం, సాహసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అద్భుతమైన విజయం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు.
అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సంకల్ప సిద్ధి ఉంటుంది. ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. శాశ్వతమైన శుభం జరుగుతుంది. శ్రమ పెరిగిన తగినంత లాభం ఉంటుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. ఇష్టదైవ స్మరణతో శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.